ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడ, గొప్ప దేవ, మమ్మల్ని ప్రేమించి మా కోసము ఈ లోకమునకు దిగివచ్చి నిన్ను నీవు బలిగా అర్పించుకున్న కార్యమును బట్టి మాకు ఇస్తున్న నాయన ఈ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడము. వినగలిగిన చెవిని నీ వాక్యమును గ్రహించుకునే హృదయమును కలిగి నీ వైపు చూస్తూ నడిచే కృపను అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 మరియు 5వ వచనములను చదువుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడైను. చదవబడిన వాక్య భాగంలో తండ్రి అయిన దేవుడు తన యొక్క కుమారుని కాలము సంపూర్ణమైనప్పుడు మానవులైన మనలను విమోచించేదాని కోసము ఈ లోకమునకు పంపించినాడు అన్న కార్యమును చూడగలము. ఆయన యొక్క స్త్రీ సంతానముగా ఈ లోకములో జన్మించి మనలను విమోచించుటకై న్యాయ ప్రమాణ ప్రకారము బందీలుగా ఉన్న మనలను బంధకములో నుండి విడిపించి దేవుని రాజ్యమునకు వారసులుగా అనగా ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనం మార్చబడుటకై ఈ లోకమునకు పంపించబడ్డాడు అన్న కార్యమును చూడగలము. యేసు ప్రభు ఈ లోకమునకు రాకపోతే ఆయన మనలను ప్రేమించి తన్ను తాను రిక్తునిగా చేసుకొని తండ్రితో పాటు ఉండే ఆ గొప్ప భాగ్యమును విడిచిపెట్టి భూమికి రాకపోతే నీవు నేను ఈ దినము పాప బంధకముల చేత పాపము నుంచి విమోచన లేని వారిగా అలమటించేవారము. న్యాయ ప్రమాణ ప్రకారము నీవు చేసిన బలహీనతలకు ప్రతిసారి బలిని చెల్లిస్తూ ఉంటావు, కానీ మరలా పాపమును నీవు ప్రేమించి పాప కార్యములకు పరిగెత్తే ఆ మనస్సును కలిగిన వ్యక్తిగా ఉంటావు. అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకమునకు దిగి వచ్చినది మన యొక్క పాపములను క్షమించుటకు తన్ను తాను మొదటిగా బలిగా అర్పించుకునే దానికి వచ్చినాడు. రెండవది, ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తారో వారు నిత్య జీవం పొందుతారు. ఎందుకంటే వారిలో మరలా పాత పాప స్వభావము ప్రవేశించకున్నట్లుగా ప్రభు తన కృపను అనుగ్రహిస్తున్నాడు. ఈ ఉదయకాలమున ఆయన ప్రేమను నీ జీవితంలో అనుభవించి ఉన్నావు. ఆయన యొక్క కృప ఎలాంటిదో నీవు చూసి ఉన్నావు. అయినను ఇంకా పాప బంధకములో ఉన్నావా అని ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకోవాలి. నీ జీవితములో దేవుని యొక్క కృప ఎంత ఉన్నతమైనది, నీ కోసం ఆయన ఎంత గొప్ప కార్యమును చేసి ఆయన ఈ లోకమునకు దిగి వచ్చినాడు అన్న కార్యమును నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఈ లోకమునకు దిగి వచ్చి తన ప్రాణమును నీ కోసము బలిగా అర్పించని ఎడల నీకు విడుదల లేదు, నీకు విమోచన లేదు. నీవు పాపములో ఇంకా నశించిపోయిన వ్యక్తిగానే ఉంటావు, పాపములో బంధించబడిన వ్యక్తిగానే ఉండిపోయి ఉంటావు. కానీ నిన్ను ఆయన ప్రేమించినాడు, నీకోసము తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తన ప్రాణం ఇచ్చి నిన్ను విమోచించినాడు. ఈ ఉదయకాల సమయమున ఆయన ప్రేమను మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాలము సంపూర్ణమైనప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకమునకు దిగి వచ్చినాడు. ఇది సరి అయిన సమయము. ఇప్పుడే నేను లోకమునకు వెళ్ళి భూమిలో ఉన్న సకల మానవుల కోసము నన్ను నేను బలిగా అర్పించుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ దినమున భూమికి రాకపోతే, మన కోసము జన్మించకపోతే స్త్రీ సంతానముగా మనకు విడుదల లేదు, మనకు విమోచన లేదు. మనం పాపంలో నశించిన వారిగా ఉండిపోయేవారము. అయితే అలాంటి స్థితిలో నుండి మనం బయటకు తీసేదానికి ప్రభు అయిన యేసు క్రీస్తు తానే ఈ లోకమునకు దిగి వచ్చినాడు. ఆయన ప్రేమను, ఆయన యొక్క త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వైపు చూస్తూ ముందుకు నడిచి మన జీవితంలో ఆయన రాజ్యములో మనము
వారసులుగా ఉండాలనేది ప్రభు ఆశిస్తున్న కార్యం. దాని కొరకు నీ హృదయమును ప్రతిదినము పరీక్షించుకోవాలి. ప్రతిదినము దేవుని యొక్క వాక్యము చేత నీ హృదయమును కడుక్కోవాలి, ప్రార్థనతో నింపుకోవాలి. అప్పుడే ఆయన చూపించే మార్గములో నడిచి ఆయన రాజ్యంలో నీవును నేనును కుమారులుగా కుమార్తెలుగా ప్రవేశించగలమని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. నీవు ఆయన యొక్క కుమారుడిగా కుమార్తెగా ఉండాలని ఆశిస్తున్నావా? ఈ దినము నీ హృదయము ఎలాగున్నదో, నీకోసము తను తాను రిక్తునిగా చేసుకున్న దేవుని వైపు చూడగలిగిన మనస్సును కలిగి ఉన్నావా అని నీవు ప్రశ్నించుకుంటూ దేవుని ముందు నీ హృదయాన్ని సమర్పించుకో. ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ప్రాతకాల సమయమున నీవు మాకు అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. అవును తండ్రి, పాపములో బంధించబడిన మమ్మలను, నన్ను, మా ఒక్కొక్కరినైనా విమోచించుటకై నీవు ఈ లోకమునకు దిగి వచ్చి రిక్తునిగానైనా నీవు సిలువకు అప్పగించుకొని మమ్మల్ని విమోచించిన కార్యములు జ్ఞాపకం చేసుకుంటుండగా మేము యోగ్యులము కాకపోయినను దేవా, నీవు మమ్మల్ని కనికరించినందుకు స్తోత్రములు చెల్లించుకుంటాం. ఈ ఉదయకాల సమయంన దేవా, మేము ఇంకను నీకు చేరువవటానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.